అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ట్రోలింగ్ దుస్సంస్కృతి ప్రస్తుత రాజకీయాల్లో పెనుభూతమైంది. ఆంధ్రప్రదేశ్లో శవ రాజకీయాలకు కారణమైంది. సాధారణ గృహిణిపై మానసిక దాడి చేసి అసభ్య పదజాలంతోనే గేలి చేసి మాటల కత్తులతోనే ఒక కుటుంబపు భవిష్యత్తును ముక్కలు చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గీతాంజలి చావును చుట్టుకొని నీచ రాజకీయాలు, అతి కిరాతక సామాజిక మాధ్యమ కామెంటరీలు నడుస్తున్నాయి. అభం శుభం తెలియని సామాన్య మహిళ ప్రాణాలను ఎందుకు వదులుకుంది? గీతాంజలి మరణం చుట్టూ తిరుగుతున్న రాజకీయ కుట్రల మధ్య మృతురాలి కుటుంబానికి, ఆ చిన్నపిల్లలకు జరగాల్సిన న్యాయం ఏంటి? గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి ప్రాణాలను బలికొన్న పాపం ఇప్పుడు రాజకీయ నాయకులదా, ట్రోలింగ్ చేసిన అమానుష మనుషులదా అంటే సమాధానం తేల్చుకోలేకపోతున్నాం. సామాన్య పేద కుటుంబంలో పుట్టిన గీతాంజలికి 2 ఆడపిల్లలు, రిషిక, రితిక. భర్త గోల్స్మిత్ బాలచందర్. మొన్నీ మధ్య తెనాలిలో జరిగిన జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పట్టాలు అందుకున్న వారిలో గీతాంజలి కూడా ఒకరు. అప్పటికి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న గీతాంజలి కుటుంబానికి జగనన్న ఇల్లు రావడంతో గీతాంజలి పట్టలేని ఆనందానికి లోనైంది. అప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ వచ్చి ఆమె ఆనందాన్ని పంచుకోమనడంతో గీతాంజలి ఎంతో ఆనందంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవడంతో జగన్ కు అనుకూలంగా 4 మాటలు మాట్లాడిన గీతాంజలిపై క్రమంగా ట్రోలింగ్ ప్రారంభించారు. ప్రతిపక్షం, అధికార పక్షం గొడవలు, అసలు రాజకీయాలంటూ తెలియని మహిళకు రుద్ది ఆమెను మానసికంగా వేధించారు. చివరికి గీతాంజలి ఈ నెల 7న తెనాలి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గీతాంజలి తలకు గాయమై గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చేర్చారు. తీవ్ర గాయమవడంతో 11న చికిత్స పొందుతూనే గీతాంజలి తుది శ్వాస విడిచింది. ఇక గీతాంజలి మృతిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక నిర్ధారణగా గీతాంజలి మరణానికి టీడీపీ, జనసేన పార్టీకి చెందిన అభిమానులు చేసిన ట్రోలింగ్, అసభ్య మాటలే కారణమని తేలింది. గీతాంజలిని ట్రోల్ చేస్తూ ఆమెను మనస్తాపానికి గురిచేసిన కొన్ని ప్రొఫైళ్లను పోలీసులు గుర్తించారు. అందులో కొన్ని ఫేక్ ప్రొఫైళ్లు కూడా ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. అయితే గీతాంజలి చావుకు మీరు కారణమంటే మీరు కారణమంటూ రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల్లో కొట్టుకోవడం అమానుషంగా ఉంది. అయితే గీతాంజలి మరణం వెనుక ఎన్నో రహస్యాలు, కుట్రలు ఉన్నాయన్న విషయం మాత్రం అర్థమవుతోంది. వీటిని ఛేదించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలియజేశారు.